2021 జూన్ నెల వస్తుంది. ఆ చనిపోయిన బిడ్డ తల్లిదండ్రులను కనుక్కోవడానికి దర్యాప్తు కోసం పంపిన DNA శాంపిల్స్ 5 నెలల తర్వాత చివరికి ఫలితాలు వస్తాయి. పోలీసులకు ఆ కేసులో ఒక పెద్ద పురోగతి లభిస్తుంది. ఆ గ్రామం నుండి సేకరించిన DNA శాంపిల్స్ లో ఒక జంటకు సంబంధించిన DNA ఆ చనిపోయిన బిడ్డ DNAతో మ్యాచ్ అవుతుంది. ఆ DNA ఎవరిదో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఆ చిన్నారి బిడ్డ DNA రేష్మ మరియు విష్ణువుతో మ్యాచ్ అవుతుంది. పోలీసు బృందంలోని ఒకరు వెంటనే సుదర్శన్ పిల్ల ఇంటికి వెళ్లి ఆ బిడ్డ DNA రేష్మ మరియు విష్ణుదేనని చెప్తాడు. సుదర్శన్ పిల్లతో సహా ఆ ఊర్లో ఉన్న వారందరూ షాక్ అవుతారు. గత కొన్ని నెలలుగా రేష్మ తమ ఇంట్లోనే ఉంటుందని, ఒకవేళ ఆమె గర్భవతి అయితే తమకు తెలియకుండా ఎలా ఉంటుందని రేష్మ తల్లి అంటుంది. తన కూతురికి 3 ఏళ్ల కూతురు కూడా ఉందని, అప్పటి నుండి ఆమెను ఎప్పుడు గర్భవతిగా చూడలేదని చెప్తుంది. కానీ మరోవైపు ఆ బిడ్డ తల్లి రేష్మ అని DNA శాంపిల్స్ ద్వారా ధృవీకరించబడుతుంది. వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత దర్యాప్తులో ఏదో పొరపాటు జరిగిందని పోలీసులు భావిస్తారు. అందుకే మళ్లీ దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంటారు. కానీ మళ్లీ వచ్చిన రిజల్ట్ కూడా మునుపటిలాగే ఉంటుంది. దాంతో పోలీసులు జూలై 2021లో రేష్మను అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత విచారణ మొదలవుతుంది. పోలీసులు చేసిన విచారణలో నమ్మలేని నిజాలు బయటపడతాయి. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా క్రైమ్ స్టోరీస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.